హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన రైతులకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే యాసంగి రైతు భరోసా తొలి విడతల సహాయం అందుతున్న రైతులు ఇప్పుడు మూడో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ పథకం మూడో విడత డబ్బులు ఎవరికి పడతాయి, ఏ తేదీన పడతాయి, అలాగే పీఎం కిసాన్ 23వ విడత డబ్బులను కూడా ఎప్పుడు విడుదల చేస్తారు? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం మూడో విడత విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 5 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ఈ విడత నిధులు జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం 23వ విడత కింద అర్హులైన రైతులకు 2,000 రూపాయల చొప్పున విడుదల చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే ఇంకా కొందరు రైతులు సాంకేతిక కారణాలు, అప్డేట్లు పూర్తి కాకపోవడం లేదా దరఖాస్తులు చేయలేకపోవడం వల్ల సహాయం పొందలేకపోతున్నారు. అందుకే ప్రతి రైతు తప్పనిసరిగా తమ వివరాలు సరి చూసుకోవాలి. కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారు, మ్యూటేషన్ పూర్తి చేసుకున్న వారు లేదా ఇప్పటి వరకు రైతు భరోసా కోసం దరఖాస్తు చేయని వారు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం పట్టాదారు పాస్బుక్ జిరాక్సు, 1B వివరాలు, ఆధారు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు మొబైల్ నెంబరు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేయాలనుకునే రైతులు మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ కింద సంవత్సరానికి 6,000 రూపాయల వరకు లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా అందించే సహాయంతో కలిపి రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది. ఇక రాబోయే వానాకాలం సీజన్ నేపథ్యంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. ఈ 2 పథకాల డబ్బులను ఈ జూన్ 20 తేదీ వచ్చేలో పైన లేదా జూన్ 30 తేదీలో పైన విడుదల చేసే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రైతు భరోసా మరియు పీఎం కిసాన్ నిధులు ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేయాలి. అదేవిధంగా ఎన్పిసిఐ ఆధార్ సీడింగు, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకు చేయడం, అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ లేదా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం అవసరం. ఈకేవీసీని పీఎం కిసాన్ అధికారిక వెబ్సైటు లేదా మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. అవసరమైతే మీ సేవా కేంద్రంలో కూడా పూర్తి చేసుకోవచ్చు. ఎన్పిసి లింకింగ్ లేకపోతే డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవచ్చు. కాబట్టి బ్యాంకులో ఒకసారి ధృవీకరించుకోవడం మంచిది. అలాగే ఇంకా ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయని రైతులు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఈ అన్ని అప్డేట్లు పూర్తి చేసిన రైతులకు రైతు భరోసా, పీఎం కిసాన్ తదుపరి పథకాలు లబ్ధులు సకాలంలో అందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఆలస్యం చేయకుండా తమ వివరాలు పరిశీలించుకొని అవసరమైన అప్డేట్లు పూర్తి చేసుకొని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.